బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. హాయ్ హలో నమస్తే. ఈ రోజు మనం మియాపూర్ టు కలవర్ టెంపుల్ కి వెళ్ళే దారిలో అయితే ఉన్నాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ మనకి 90 రూపీస్ కి అన్లిమిటెడ్ మీల్స్ పెడుతున్నారు. ఇంతే కాకుండా నాటుకోడి పులుసు, చేపల పులుసు, చికెన్ ఫ్రై అని చాలా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయంట. సో ఒకసారి లోపలికి వెళ్ళి ఫుడ్ ట్రై చేసే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా టైమింగ్స్ ఏంటి, అడ్రస్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పబోతాం. సో వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అవడం ఎక్కడ స్కిప్ చేయొద్దు. అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో నిన్న చెప్పారు కదా ఇక్కడ మనకు ఒక స్టాల్ అయితే ఉందని. సో ఇదే. సో ఒకసారి లోపలికి తీసుకునే ప్రయత్నం చేద్దాం. లోపల మనకి అక్క అన్న ఇద్దరు ఉన్నారు. సో ఒకసారి వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎప్పుడు పెట్టారు, ఏంటి ఐటమ్స్ ఏమేమి ఉంటాయని నాతో పాటు చేయండి. నమస్కారం. నమస్కారం. ఏం పేరు? హారిక. హారిక. ఓకే మ్యామ్, ఇక్కడ ఫుడ్ స్టాల్ పెట్టారు కదా, ఇది ఎప్పుడు పెట్టారు? అసలు 1 year అవుతుందన్న. 1 year నుంచి పెట్టారా? ఓకే, ఒకసారి ఐటమ్స్ ఏమి ఉంటాయి చెప్తారా? వెజ్ ఉంటుందన్న, నాన్ వెజ్ ఉంటుందన్న. ఓకే, వెజ్ లో ఏమి ఉంటాయి? వెజ్ లో పప్పు, సాంబార్ అన్న, కర్రీస్ 2 కర్రీస్ చేంజ్ చేస్తూ ఉంటాం డే బై డే. పచ్చడి ఉంటదండి. రైస్ లో బగారా రైస్, వైట్ రైస్. నాన్ వెజ్ లో తలకాయ బోటి, మటన్ పాయ, నాటుకోడి, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, లివర్, చికెన్ లివర్, ఇంకోటి గోంగూర చికెన్ అన్న. ఓకే, ఇన్ని ఉన్నాయి చికెన్ లో. ఐటమ్స్ ఇవే ఉంటాయా డైలీ మారుతాయి? వెజ్ లో వెజ్ లో అయితే పప్పు సాంబార్ కామన్ అన్న, కర్రీస్ అయితే చేంజ్ అవుతాయి. ఓకే, నాన్ వెజ్ లో? నాన్ వెజ్ లో అయితే డైలీ అన్న, రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు. ఓకే, డైలీ ఉంటది. ప్రైస్ చెప్తారా ఒకసారి? తలకాయ అయితే 130 అన్న, తలకాయ రైస్ ఏదైనా తీసుకోవచ్చు. వైట్ అన్న, బగారైనా, బోటి 120, చికెన్ కర్రీ 120, చికెన్ ఫ్రై 130, లివర్ రైస్ 100 అన్న, నాటుకోడి 150, మటన్ రైస్ 200 అన్న, పాయ అది 200 అన్న. ఎవరు ప్రిపేర్ చేసేవారు? నేనే అన్న మొత్తం. ఓకే, ఏ టైమింగ్స్ ఏంటి మామూలుగా? మార్నింగ్ 11 నుంచి 4 వరకు అన్న. ఓకే, మార్నింగ్ 11. మార్నింగ్ 11 అంటే మీరు ఎప్పుడు తయారు చేస్తారు? ఇంటి దగ్గర 4 కి లెగుస్తాం అన్న. మార్నింగ్ 4 కి లెగుస్తారు. 4 కి లెగిసి అప్పటి నుంచి వండుతారు. ఓకే, ఇవన్నీ ఎవరు మొత్తం మీరే ట్రై చేస్తారు? ఇంకేమైనా ఉన్నారా? లేదన్న, నేను మాస్టర్. ఓకే, మీ ఇద్దరు ఈ ఐటమ్స్ అన్ని? మేమిద్దరు. ఓకే, అడ్రస్ చెప్తారా ఒకసారి? కలవర్ టెంపుల్ లైన్, మియాపూర్ మెట్రో స్టేషన్ నియర్ బై. ఓకే, ఇక్కడ మామూలుగా బాగా ఫేమస్, బాగా సేల్ అయ్యే ఐటమ్ ఇది? ఎక్కువ చికెన్ ఫ్రై, బగారానా, తలకాయ బోటి మెయిన్ ఎక్కువ అన్న. ఎక్కువ చికెన్ లివర్ కర్రీస్, చికెన్ ఫ్రై, బగారా బాగా సేల్ అవుతుంది ఖచ్చితంగా. అక్కడ మామూలుగా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అక్కడ? అంటే ఇప్పుడు ఇంట్లో హౌస్ వైఫ్ ఉండింది. ఇంట్లో బాగా తనకి ప్యాషనేట్ అన్నమాట. బాగా చాలా బాగా ఇంట్రెస్టెడ్, బాగా ఫుడ్ అనేది, బగారా రైస్ అనేది చాలా ఇంట్రెస్ట్ తనకి. సో దానివల్ల మూవ్ అన్న తనది ప్యాషన్ వల్ల నేను ముందు తీసుకొచ్చాను అనమాట. సో చిన్నగా స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో. సో అలా కస్టమర్ రెస్పాన్స్ బాగా జరిగింది. సో దానివల్ల ఇంకా ముందు ఇంకా పెంచుతున్నాం అనమాట ఐటమ్స్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఫైనల్లీ మన చేతికి అయితే ఈ ప్లేట్ వచ్చేసింది. సో నాకు ఇక్కడ మామూలుగా మనం ఈరోజు తీసుకుంది అయితే బగారా రైస్ విత్ చికెన్ తీసుకున్నాము. సో ఇక్కడ దీన్ని టేస్ట్ చేసే ముందు ఇక్కడ చాలా విషయాలు అయితే తెలిసినాయి. ఒకసారి ఒక్కొక్కటి చెప్తాము. ముందు ఒకసారి టేస్ట్ చూద్దాము. సో మామూలుగా ఈ ప్లేట్లో మనకి ఏమేమి ఇచ్చారంటే మెయిన్గా వచ్చేసరికి బగారా రైస్, చికెన్ అండ్ ఆనియన్స్, నిమ్మకాయ కూడా ఇచ్చారు. అంతేకాకుండా మనం కొంచెం టేస్ట్ అయితే చూస్తామంటే మరి ఇక్కడ గ్రేవీ, నాటుకోడి గ్రేవీ కూడా ఇచ్చారు. సో ఒకసారి ఒక్కొక్కటి తిని టేస్ట్ చూసి చెప్తాం ఎలా ఉంది ఏందని. సో ఒకసారి చికెన్ ఫ్రైతో బగారా రైస్ జస్ట్ అలా ఒక బయట తిందాం ఎలా ఉంది ఏందా అని. సూపర్ ఉంది యాక్చువల్గా. తింటుంటే భలే అనిపిస్తుంది. యాక్చువల్గా నేను బగారా కంటే కూడా చికెన్ గురించి బాగా మాట్లాడాలి. చికెన్ కూడా భలే ఉంది. ప్రాపర్గా కుక్ అయితే ఎలా ఉంటుంది, మరి ఇంట్లో వండుకున్నప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలాగే దగ్గరుండి మన అమ్ముండి మనకి ఆ ఫుడ్ సర్వ్ చేస్తే ఎలా ఉంటుందో, మనకి చేసుకుంటా పెడితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నిమ్మకాయ కూడా ఇచ్చారు. సో ఒకసారి నిమ్మకాయ అలా పిండి ముక్క ఇలా తీసుకొని ఆనియన్స్ కూడా పెట్టి జస్ట్ అలా ఒక ముద్ర చేద్దాం ఎలా ఉందో చూద్దాం. ఎంత మనం చికెన్ నార్మల్గా తిన్నా కానీ అలా నిమ్మకాయ ఉల్లిపాయ టచ్ చేస్తే టేస్ట్ మారిపోద్ది. సో దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడే వేడివేడిగా ఉంది, నాకు వస్తుంది.
సూపర్ ఉంది. నిమ్మకాయ తింటుంటే ఆ ఫ్లేవర్ కూడా భలే ఉంది. సో యాక్చువల్గా నేను ఇక్కడ కొన్ని విషయాలు చూసి నేను చెప్పింది కదా, ఇది పెట్టి ఒక 1 year అయితే అయిందంట. సో అక్క రన్ చేస్తుంది. అక్క అంటే కూడా నాకు అన్న బానిచ్చాడు. సో ఎవరికైనా కానీ లేడీస్ కానీ ఎవరికైనా కోరికలు ఉంటాయి, ఇలా చేయాలి, ఇలా బతకాలి, ఇలా చేయాలని ఉంటుంది. కానీ ఆ డ్రీమ్ని ఎవరైతే తీరుస్తారో వాళ్ళు కొంచెం మంచి వాళ్ళని కింద లెక్క యాక్చువల్గా. సో అన్న నాకు చూడగానే బాగా అనిపించాడు. సో అక్క అడగగానే తను కూడా ఈ యొక్క స్టాల్ స్టార్ట్ చేయడం బాగా అనిపించింది. వాళ్ళు 4కి లేచి వండే ప్రయత్నం చేస్తారంట. సో ఇక్కడ మనకి టైమింగ్స్ వచ్చేసరికి 11 నుంచి 5 దాకా ఉంటుంది. సో ఈ లోపల ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఫుడ్ అవైలబుల్లో ఉంటుంది. దీని అడ్రస్ కూడా మరి ఇక్కడ మియాపూర్ మెట్రో ఉంది కదా, అక్కడ నుంచి కలవర టెంపుల్కి వెళ్ళే దారిలో మనకి ఈ స్టాల్ కనపడుతుంది. మీకు ప్రాపర్ అడ్రస్ ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ పెడతాను, ఎగ్జాక్ట్ లొకేషన్ పెడతాను. సో మీరు జస్ట్ అలా క్లిక్ చేయగానే ఇక్కడికి వచ్చేలాగా ఉంటుంది. సో ఇక్కడ ప్రైస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో మనకి ఇప్పుడు యాక్చువల్గా నాన్ వెజ్ తీసుకున్నాము. నాన్ వెజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ 120 పడింది. ఇదే కాకుండా మనకి ఇంకా తలకాయ ఉంది, బోటి ఉంది, ఇదే కాకుండా చికెన్ ఉంది, గోంగూర చికెన్ ఉంది. సో వాటి ప్రైజెస్ మనకి 130 అంటే 130, 150 ఇలా మారుతూ ఉంటుంది. అంటే మనకి ఐటమ్ మారే కొద్దీ కొంచెం అట్లా ప్రైస్ ఎలా మారుతూ ఉంటుంది. ఇక్కడ స్పెషల్స్ వచ్చేసరికి ఫిష్ అంట. సో ఫిష్ కూడా చాలా బాగుంటుంది అన్నారు. సో మీరు వస్తే ట్రై చేయండి. మేము చికెన్ ట్రై చేసాం కదా, సో మీరు ఫిష్ ట్రై చేయండి. ఒకవేళ మీరు కూడా ఇక్కడ ఆల్రెడీ తిన్నట్లయితే టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ తినాలి అనుకుంటే అడ్రస్ అయితే చెప్పాను కదా. సో ఫిష్ బాగుంటుంది అంటే ఒకవేళ మీరు ఫిష్ తిన్నైతే మాత్రం, ఒకవేళ ఫిష్ మీరు తిన్నట్లయితే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేము కూడా ఒకసారి ఇంకోసారి వైపు వచ్చినప్పుడు ట్రై చేసే ప్రయత్నం చేస్తాం. టేస్ట్ అంటే చాలా బాగా అనిపించింది. మీరు కూడా వస్తే మాత్రం కన్ఫర్మ్గా ట్రై చేయండి. సో నాకైతే ఫుడ్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ మనమే కాకుండా ఇక్కడ చాలా మంది అయితే పబ్లిక్ ఉన్నారు. సో ఒకసారి వాళ్ళు కూడా అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఇప్పుడే తిన్నారా, ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేశారా, అసలు వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ తినడానికి గల ఏమైనా కారణం ఏమైనా ఉందా. సో ఇక్కడ చాలా ఉన్నాయి. అన్ని ఏరియాస్ ఇక్కడ తినడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి వాళ్ళని అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు వచ్చేయండి. హాయ్ బ్రో. చెప్పండి. ఏం పేరు? నా పేరు అజయ్ అండి. ఓకే సార్, ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేస్తారు, ఇదేనా ఫస్ట్ టైం? నేను రెగ్యులర్ వస్తానండి. బయట రెస్టారెంట్స్ లో కలర్ కలుపుతారని ఇక్కడికి వస్తాను. ఇక్కడ చాలా ఫ్రెష్ గా ఉంటాయి. స్పెషల్ తలకేమో ఉంటే తెచ్చిన 11 కల్లా అంటే 11:30 కల్లా అయిపోతుంది. సో నేను ఎప్పుడు బయట రెస్టారెంట్ లో స్విగ్గీలో ఆర్డర్ చేసుకునేది కాకుండా స్పెషల్ ఇక్కడికి వచ్చి తింటాను. అందుకే ఫ్రెష్ గా ఉంటాయండి. ఓకే, ఇక్కడ మీరు ఎప్పుడు నుంచి తింటున్నారు? నేను ఆల్మోస్ట్ 6, 7, 8 months నుంచి తింటాను. స్టార్టింగ్ అప్పుడు ఆల్మోస్ట్ 1 year అయినట్టుంటా. రెగ్యులర్ గా వస్తుంటానండి. ఓకే, ఇక్కడ మీరు ట్రై చేసిన ఐటమ్ లో బాగా నచ్చిన ఐటమ్ ఏది? ఇక్కడ అన్ని బాగానే ఉంటాయి. నేను తలకాయ కూర, బోటి ఇవన్నీ బాగుంటాయి. సో ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది కానీ నేను వెజ్ తింటా. అన్ని బాగుంటాయి, వెజ్ కూడా బాగుంటాయి. అన్ని బాగుంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ సార్. ఏం పేరు? వెంకటేష్. ఓకే సార్, ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, టేస్ట్ అది ఎలా ఉంది? టేస్ట్ సూపర్ అండి. ఓకే, బాగుంటాయి. చికెన్ కానీ, బోటి కానీ, చికెన్ ఫ్రై కానీ, లివర్ కానీ అన్ని బాగుంటాయి. అన్ని విధాలుగా బాగుంటాయి. ఓకే, నేను ఇక్కడ తినబట్టి ఒక 3-4 నెలలు డైలీ ఇక్కడ బాబు. ఓకే, డైలీ ఇక్కడికి వచ్చి ఫుడ్ తినేసి వెళ్తారు? ఫుడ్ తినేసి ఆఫ్టర్నూన్ టైంలో వచ్చి తినేసి వెళ్ళిపోతాం. ఓకే, ఇక్కడ మీరు ఎప్పుడు నుంచి తిన్నారు కదా, ఏ ఐటమ్స్ ట్రై చేశారు మీరు? నేను చికెన్ ఫ్రై ఈ రోజు, ఇక కూడా చికెన్, మటన్, నాటుకోడి, లివర్ కానీ, మటన్ కానీ అన్ని విధంగా అన్ని ట్రై చేశారు. ఓకే, మీరు ఇక్కడ తిన్న వాటిలో బాగా నచ్చిన ఐటమ్ ఏది? అన్నిటికన్నా చికెన్ ఫ్రై కానీ, మటన్ బాగుంటాయి. మొత్తానికి మాత్రం మీడియం వస్తుంది. అన్ని బాగుంటాయి. సూపర్ ఉన్నది. థ్యాంక్ యూ బ్రో. ఓకే, సో చూసారు కదా వీడియో. యాక్చువల్గా ఈ రోజు మనం మియాపూర్ టు కలవర్ టెంపుల్ కి వెళ్ళే దారిలో మనం ఒక స్టాల్ దగ్గర అయితే ఆగాము. సో ఇక్కడ మనం ఫుడ్ ట్రై చేసాము. ఇక్కడ ఎవరిని అడిగినా కానీ చికెన్ ఫ్రై బాగుంటుంది అన్నారు. సో చికెన్ ఫ్రై ఎలా ఉంటుంది మనం ట్రై చేసాం. చికెన్ ఫ్రై చాలా బాగుంది. సో ఇక్కడ అదొకటే అనుకున్నాను, కానీ ఇక్కడ మనకి నాటుకోడి పులుసు, అంతేకాకుండా చేపల పులుసు కూడా ఉంది. సో ఆ రెండు ఇంకా బాగుంటాయి అంట. సో మేమైతే చికెన్ ఫ్రై ట్రై చేసాము, అన్ని తినలేం కాబట్టి. సో మీరు ఎవరైనా ఏరియాలో ఇక్కడ ఉంటే మాత్రం కన్ఫర్మ్ గా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇక్కడ ఫుడ్ ట్రై చేసినట్టయితే మాత్రం ఒకసారి కింద మాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఆ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అని. సో మీ ఏరియాలో కూడా ఇలాగా ఏదైనా డిఫరెంట్ ఫుడ్ ఉంటే చెప్పండి, మేము అక్కడికి వస్తాము, ఆ ఫుడ్ బ్లాగ్ కూడా చేస్తాము. సో అంతే. సో చూసారు కదా వీడియో. ఇలాంటి మంచి కంటెంట్ ఐ డ్రీమ్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు iDream Media. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.